చలికాలం ఇంకా గుడ్ బై చెప్పేస్తుందండి. అంటే చలికాలంలో వచ్చే వెజ్జీస్ అన్నీ నెమ్మదిగా డిసప్పియర్ అవ్వబోతున్నాయన్నమాట. అందుకే వాళ్ళు మార్కెట్ వెళ్ళినప్పుడు ఆవాలాకు కనిపించిందండి, వెంటనే కొనేసా. మరి ఆవాలాకుతో సింపుల్ అండ్ టేస్టీ ఆవాల ఆకు పెసరపప్పు వేపుడు రెసిపీ చూద్దామా? హలో ఎవ్రీబడి, నేను సుజ్ని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజ్ని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఒక పావు కప్ అంతా పెసరపప్పు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసేసుకున్నాను. అలాగే కాస్త వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు అయితే హాఫ్ అన్ అవర్ చాలండి. చల్లనీళ్ళల్లో అయితే ఒక 1 అవర్ వరకు నాననియండి. అలాగే ఆవాలాకు తీసుకున్నానండి. ఒట్టి ఆకు ఇది 200 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే కాడలన్నీ తీసేసాక ఇది 200 గ్రాములు ఉంది. దీన్ని సన్నగా చాప్ చేసేసుకోండి. మీతో అయినంత చిన్నగా చాప్ చేసుకోండి. సో మనకి ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయిలోకి ఒక 2 టీ స్పూన్లంతా పల్లి నూనె తీసుకోండి. దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 1/8 టీ స్పూను మెంతులు, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఓకే, అలాగే ఒక ఎండుమిరపకాయ, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం. కాస్తంత ఇంగువ కూడా వేసుకోండి. ఒక 4 వెల్లుల్లిని చాప్ చేసి వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నానండి. కాస్త ఉప్పు పసుపు కూడా ఇదే టైంలో వేసుకోండి. ఇవి మంచిగా కాస్త ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు మనం ఈ ఆనియన్ని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆవాలకు, అది కూడా ఈ కడాయిలోకి షిఫ్ట్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్లేమ్ని హై పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఈ ఆకుని మీరు మంచిగా వేయిస్తూ పోవాలండి. ఈ ఆకుకూరల నుంచి చాలా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇదిగోండి చూడండి ఎంత వాటర్ వస్తుంది చూసారా. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడితో మనకి ఒక 60% వరకు ఆకుకూర అనేది కుక్ అయిపోయి ఉంటుందండి. ఈ టైంలో మనము ఈ పెసరపప్పు ఏదైతే ఉందో మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి ఓన్లీ ఆ పప్పుని మాత్రం ఈ ఆకుకూరలోకి వేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనియాలండి. కాస్త వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకోండి, ఒకవేళ చాలా డ్రైగా ఉంటే. ఓకే, నేనైతే వేసుకున్నాను. ఈ పప్పు ఆకుకూర చక్కగా వేయిపోయే వరకు మనము ఉడికించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది మీకు. ఆ తర్వాత కాస్తంత కారము అండ్ సాంబార్ పొడి అండి వేసి చూడండి. ఏదైనా పొడి కూరలోకి సాంబార్ పొడి అనేది వేసి చూడండి, భలే టేస్ట్ వస్తుంది. లాస్ట్గా కాస్త నిమ్మరసం పిండుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం రెగ్యులర్గా పొడి కూరలు చేసుకుంటున్నట్టే, బట్ ఈ ఆవాలాకుతో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి బిఫోర్ దీస్ వింటర్ వెజీస్ డిసపియర్ కంప్లీట్లీ. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.